హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం. పెళ్ళాక ఫస్ట్ టైం మా ఊరు గుంటకల్కి వెళ్తున్నా. మార్నింగ్ 6:15కే లేచానండి. అండ్ నేను నైటే నా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నా. కానీ మీరు ఫస్ట్లో చూసుంటారు వీడియోలో, అక్కడ వేరే బ్యాగ్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్స్ కోసం చేంజ్ చేయాల్సి వచ్చింది. సో స్నానం చేసి దేవుడి పూజ చేసుకుని ఇలాగా రైస్ వండేసాను. అండ్ దానికి పెరుగు అండ్ పోపు వేసి దద్దోజనం ప్రిపేర్ చేసా. మరిదికి ప్యాకింగ్ ఇచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇదే ప్రిఫర్ చేశాను. అండ్ నౌ ఆల్ సెట్ టు గో. సో నన్ను ట్రైన్కి ఇచ్చడానికి మా హస్బెండ్ వస్తున్నారు. కార్లో నా లగేజ్ మొత్తం పెడుతున్నారు. చూడ్డానికి ఇంత లగేజ్ ఉంది, కానీ ఇందులో గుంటకల్కి వెళ్ళాక హాఫ్ ఆఫ్ ది లగేజ్ తగ్గిపోతుంది. బికాస్ చాలా తీసుకెళ్తున్నాను ఇంటికి. మా అపార్ట్మెంట్ నుండి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక రైట్ సైడ్ టెంపుల్ వస్తుంది, వెంకటేశ్వర స్వామిది. మేము ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్తున్నా దండం పెట్టుకుంటాము. సేమ్ ఇక్కడ ఎలా ఉంటారంటే తిరుపతిలో లాగా చాలా పెద్ద విగ్రహం అనమాట. ఎంతో బాగుంటుంది ఆ దీపాల వెలుగులో స్వామిని చూస్తుంటే. నేను ఇక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నా. మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. అండ్ పక్షులు అయితే రకరకాల పక్షులు అరుస్తూ ఉన్నాయన్నమాట. బెంగళూరు ట్రాఫిక్ని దాటుకుని మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. అయితే నేను దారంతా హ్యాపీగా హస్బెండ్తో మాట్లాడుతూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ రీచ్ అయ్యాము. ఈ మెజెస్టిక్ రైల్వే స్టేషన్ దగ్గర నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూకి చాలామంది ఫ్రెండ్స్తో వచ్చాము. అండ్ నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం. స్టేషన్ అయితే చాలా మారిపోయింది. ఇక్కడ ఎప్పుడు నేను ఒక చోట తింటాను. సో అక్కడే ఈ వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళలేక నేను దూరం నుంచి షూట్ చేసా. అండ్ నేను ఎప్పుడు తినేదానని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడే హరే కృష్ణ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఈ పక్కన ఉన్న బాలాజీ రెస్టారెంట్ అయితే అప్పుడు లేదు. ఈ హరే కృష్ణ అని బాగా పెద్దగా కనిపించేది. ఇప్పుడు ఈ పక్కన ఉన్న బాలాజీ రెస్టారెంట్ పెద్దగా కనిపించడంతో అది డామినేట్ చేస్తోంది. నా మెమరీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే తినడానికి ప్రిఫర్ చేశాను. సో ఇది ఇలా ఉంటుందన్నమాట ఇక్కడంతా. మేము వెజ్ బిర్యానీ అండ్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. మష్రూమ్ అడిగాము, అది లేదంటే ఇంక పనీర్ చెప్పాము. 100 రూపీస్ బిర్యానీ వర్త్. ఇక్కడ నేను వదిలేసి ఊరెళ్తున్నా అంటే సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటున్నారు. జస్ట్ ఇగ్నోర్ ద యాక్నీస్ ఆన్ మై ఫేస్. నేను బెంగళూరు మూవ్ అయ్యాక నాకు వెదర్ అండ్ వాటర్ చేంజ్ వల్ల పడక ఇలా అయిందని డాక్టర్ చెప్పారు. అండ్ ఐఎమ్ టేకింగ్ ద ట్రీట్మెంట్. ఇక్కడ అప్పట్లో గ్రీన్ పిస్తా ఐస్ క్రీమ్ తినేదాన్ని తెగ. అది ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఏమంత లేదు, యావరేజ్గా ఉంది. నేను కూడా తిన్నాను, టేస్ట్ మారిపోయింది, ఏం నచ్చలేదు. బట్ మెమరీస్ కోసం తప్పదుగా. ఇక్కడ చూడండి, ఇది ట్రైన్ థీమ్ తోటి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇది హల్దీరామ్స్ వాళ్ళది. బయట నుంచి కొంచెం లోపలికి తొంగి చూస్తే ట్రైన్ థీమ్తోనే ఉన్నట్టు అర్థమైంది, కానీ నేను లోపలికి వెళ్ళి షూట్ చేయలేదు. ఇది హరే కృష్ణకి ఆపోజిట్లో ఉందన్నమాట. నేను లాస్ట్ టైం మెజెస్టిక్ స్టేషన్కి వచ్చినప్పుడు అయితే ఇది లేదు. సో కొత్తగా మార్పులు వచ్చాయని చెప్పా కదా, అందులో ఇదొకటి. మొత్తం చాలా క్యూట్గా అనిపించింది. సో ఇందులో డిఫరెంట్ సెక్షన్స్ కూడా కనిపించాయి. ఇక్కడ చూసినట్టయితే టేక్ అవే సర్వీస్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. కార్ పార్కింగ్ దగ్గరే కాబట్టి తినేంతసేపు కూడా లగేజ్ కార్లోనే ఉంచేసాం, ఎందుకు మోతా అని. ఇంకా లగేజ్ తీసుకుని స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము. ఏమన్నా రికార్డ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని వచ్చే లోపల, బట్ తను కూడా వెంటనే వచ్చేయడంతో సరేలే ఎందుకు అని చెప్పి ఇంకా రికార్డ్ చేయలేదు. రైల్వే స్టేషన్లో మ్యాక్సిమం అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. డామినోస్ అని అదని ఇదని. ఇంకా స్టేషన్ బయటికి వస్తే అక్కడ ఎస్కలేటర్ ఉంటుందని చెప్పి ఇలా వచ్చాము. అక్కడ కూడా మొత్తం అంతా ఫుడ్ లవర్స్ అయితే నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళకు కూడా ప్యాకింగ్ అవి ఇవి హ్యాపీగా అయిపోతాయి. ఇక్కడ తినేసి వెళ్ళొచ్చు, ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి బయట ఎస్కలేటర్ ఉంది. ఇంటికి వెళ్ళడానికి అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉండే, ఎందుకంటే మ్యారేజ్ అయిన ఆల్మోస్ట్ 3 monthsకి వస్తున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ ద ట్రైన్ ప్రశాంతి విచ్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు టు భువనేశ్వర్. నాకైతే గుంటకల్ వరకు 6 hours జర్నీ అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇక్కడ 1:40కి డిపార్చర్, అంటే 2కి స్టార్ట్ అయింది. నేను ఇక్కడేమో టాటా బై బై చెప్తుంటే మా ఆయన ఇచ్చిన రియాక్షన్ని నేను సడన్గా ఇంకా ఫోన్ తీసి రికార్డ్ చేశాను. చూడండి, ఎస్ అని ఎలా రియాక్ట్ అవుతున్నారు. చిన్నప్పటి నుండి నేను చాలా ట్రైన్ జర్నీస్ చేశాను. ఎప్పుడు ఎన్నిసార్లు ట్రైన్ జర్నీ చేసినా కూడా
ఆ పిచ్చి మాత్రం పోలేదు. ఐ జస్ట్ ఎంజాయ్ ట్రైన్ జర్నీస్. ఆ పక్కన ట్రాక్ను చూస్తూ, వెనక్కి వెళ్ళిపోయే చెట్లను చూస్తూ. అండ్ ద బెస్ట్ పార్టీస్, చిన్నప్పుడంతా విండో సీట్ కోసం మా అన్నయ్యతో ఫుల్ కొట్లాటలు. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి పేరెంట్స్కి హ్యాండిల్ చేయడం. అండ్ మీకు ఎలాంటి జర్నీస్ ఇష్టం, లేదా ట్రైన్ జర్నీస్తో మీకున్న మెమరీస్ ఏంటో కమెంట్ చేయండి. చిన్న వర్క్ ఉంటే అది చూసుకున్నాను. అండ్ మై ఫేవరెట్ పార్ట్ గడ్డి, ఐ మీన్ స్నాక్స్. గడ్డి అని పిలుస్తా సరదాగా. ట్రైన్ జర్నీ విత్ గడ్డి ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. లేస్ చిప్స్, కుర్కురే, పఫ్కార్న్స్, డైరీ మిల్క్ చాక్లెట్, జీరా సోడా అండ్ ఇంటి నుంచి తెచ్చుకున్న మజ్జిగ. ఇవన్నీ ఖాళీ చేశాను అనుకుంటున్నారా? కాదు, జస్ట్ ఆ కుర్కురే మాత్రం వదిలేసి అన్నీ తినేసా. ఇవన్నీ తింటూ గంగూబాయ్ మూవీ కంప్లీట్ చేశాను. ఇది గుత్తి రైల్వే స్టేషన్. దీని ఎందుకు తీసాను అంటే మళ్ళీ మెమరీస్. నేను దిగాల్సింది గుంటకల్ రైల్వే స్టేషన్ అయినా సరే నేను వెతుక్కునేది ఫస్ట్ గుత్తి రైల్వే స్టేషన్. ఎందుకు అంటే గుంటకల్ వయా గుత్తి ట్రైన్స్ ఎక్కాక గుత్తి దగ్గర నుంచి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు గుంటకల్కి ఫోన్ చేసేదాన్ని. సో దట్ వాళ్ళు నన్ను పికప్ చేసుకోవడానికి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ట్రైన్ లైవ్ స్టేటస్ కోసం యాప్స్ వచ్చాయి, కానీ అప్పుడు మాత్రం ఈ స్టేషన్ వచ్చిందా లేదా అని తెగ చూసుకునేదాన్ని. ఇదిగో వచ్చేసా మా ఊరు గుంటకల్. స్టేషన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టారు. బయట టాక్ కూడా ఉంది, లైక్ ఎయిర్పోర్ట్ లాగా కట్టేశారు అది ఇది అని. సో మొత్తం నైట్ అయితే ఇలాగా కలర్ఫుల్గా ఉంటుంది, కలర్ లైట్స్ తోటి. అండ్ ముందు కూడా చాలా స్పేస్ ప్రొవైడ్ చేశారు, గార్డెన్ లాగా. ఈవినింగ్ అందరూ వచ్చి వాకింగ్ అని, ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేయడానికని, పిల్లల్ని ఆడించడానికని తీసుకొస్తూ ఉంటారు. గుంటకల్ రైల్వే డివిజన్ మరి ఆ మాత్రం ఉండాలిగా. అయితే నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నయ్య వచ్చాడు. సో ఈ గ్యాప్లో నేను ఇండియన్ ఫ్లాగ్ని కవర్ చేయాలిగా, అదే కవర్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుంది. అండ్ నాకు ఈ జర్నీ చాలా స్పెషల్, ఎందుకంటే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వస్తున్నాను. ఈసారి మా అన్నయ్య, వదిన అండ్ వాళ్ళకి 2 డాటర్స్ ఉన్నారు. వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. బై ద వే నేను వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు? ఓట్ వేయడానికండి. ఈ వీడియో సారాంశం ఏంటంటే ఓట్ వేయడం మన హక్కు అండ్ బాధ్యత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Bye bye.